బీహార్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చాయి. బీహార్ ఎన్నికల సందర్భంగా తాను లేవనెత్తిన ఓట్ల చోరీ అంశం ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఆయన ఆశించారు. అయితే రాహుల్ ఆశలు వమ్మయ్యాయి. ఓట్ల చోరీ అంశాన్ని బీహార్ ప్రజలు ఏమాత్రం విశ్వసించలేదు. అంతేకాదు, ఓట్ల చోరీ అంశం బూమ్రాంగ్ అయిందన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెట్టుకున్న ఆశలు తుస్సుమన్నాయి. బీహార్ ఎన్నికల్లో ఓట్ చోరీని ప్రధాన అంశం చేసుకున్నారు రాహుల్ గాంధీ. సామాన్య ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చోరీ చేసిందంటూ ఊరు వాడా ఏకం చేసి ఆయన చేసిన తీవ్ర ఆరోపణలను బీహార్ ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. పనిలో పనిగా ఈ విషయంలో రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి కేంద్ర ఎన్నికల సంఘాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం కూడా రాహుల్ గాంధీ చేయడం గమనార్హం. వాస్తవానికి బీహార్ ఎన్నికలకు షెడ్యూల్ రాకముందే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. బీహార్లో 1 కాదు 2 కాదు ఏకంగా 16 రోజుల పాటు ఓటర్ అధికార్ యాత్ర చేశారు. అయితే ఎన్నికల ఫలితాల సంగతి ఎలాగున్నా రాహుల్ యాత్రకు జనం నుంచి మంచి స్పందన రావడం విశేషం. ఓటర్ అధికార యాత్రలో భారతీయ జనతా పార్టీపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అభిమానులుగా భావించిన వారందరి ఓట్లను గంపగుత్తుగా ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించిందని రాహుల్ గాంధీ ఘాటు ఆరోపణలు చేయడం. అంతేకాదు, కేవలం ఓట్ల చోరీ కారణంతోనే భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందంటూ ఆయన నిప్పులు చెరిగారు. అయితే రాహుల్ ఆరోపణల్లో నిజానిజాల సంగతి ఎలాగున్నా ఓట్ల చోరీపై ఆయన చేసిన ఆరోపణలు జాతీయ స్థాయిలో దుమారం రేపాయి. ఓట్ల చోరీ జరిగిందా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే సదరు అంశంపై చర్చ అయితే జరిగింది. అంతేకాదు, రాహుల్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం సరైన వివరణలు ఇవ్వలేకపోయిందన్న అభిప్రాయాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. దీంతో ఒక దశలో అటు ఎన్నికల సంఘంతో పాటు ఇటు కమలం పార్టీ కూడా ఆత్మరక్షణలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే హర్యానాలో కూడా ఓట్ల చోరీ జరిగిందని ఆరోపణలు చేశారాయన. అంతేకాదు, ఓట్ల చోరీ కారణంగానే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే అంతిమంగా బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు జై కొట్టారు. కాంగ్రెస్ అలాగే రాష్ట్రీయ జనతాదళ్ నాయకత్వంలోని మహాగఠబంధన్ను జనం తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఓట్ల చోరీ అంశం కేవలం సమాజంలోని కొన్ని వర్గాలకే పరిమితమైందన్న విషయం ఎన్నికల ఫలితాల తర్వాత స్పష్టమైంది. ప్రధానంగా ఉన్నత విద్యావంతులు మాత్రమే ఈ అంశంపై అక్కడక్కడా మాట్లాడుకోవడం కనిపించిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీంతో ఓట్ల చోరీ అంశంపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను బీహార్ ప్రజలు విశ్వసించలేదన్న విషయం రూఢి అయింది. వాస్తవానికి బీహార్లో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. చదువుకున్న బీహార్ యువతకు అక్కడ ఉద్యోగాలు దొరకడం లేదు. దీంతో ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ దేశంలోని ఇతర ప్రాంతాలకు బీహార్ యువకులు వలసపోవడం ఇటీవల ఎక్కువైంది. అయితే ఇంతటి తీవ్రస్థాయి సమస్యను రాహుల్ గాంధీ పూర్తిగా విస్మరించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీహార్ యువత భవిష్యత్తుకు సంబంధించిన సమస్యను రాహుల్ గాంధీ సీరియస్గా తీసుకోలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. నిరుద్యోగ సమస్యను విస్మరించి ఓట్ల చోరీని రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో కీలకాంశం చేశారన్నారు. అయితే ఓట్ల చోరీ అంశం సామాన్య ప్రజలకు ఎక్కలేదన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఒక దశలో ఓట్ల చోరీ అంశం బూమరాంగ్ అయ్యే అవకాశాలున్నాయని పోలింగ్కు ముందే రాజకీయ పరిశీలకులు జోస్యం చెప్పారు. తాజా ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే చోరీ అంశం బూమరాంగ్ అయిందన్న విషయం స్పష్టమైంది. ఏమైనా ఓట్ల చోరీ అంశాన్ని బీహార్ ఓటర్లు పట్టించుకోలేదన్న విషయం స్పష్టమైంది.